కృంగినప్పుడు నన్ను రక్షించేవాడు ఆయన. కృంగిన సమయాలలో దేవునికి మొరపెడతాడు. నేర్చుకోండి. మనసు బాగోలేదు, ఇప్పుడు ప్రార్థన చేయను అనొద్దు. ఇప్పుడు ప్రార్థన చేయి, బుద్ధి వేయటం లేదు అనొద్దు. సైతానుడు చాలా క్లవరాడు. నీ మనసు పాడు చేసి నీకు దేవునితో సంబంధం లేకుండా చేయడానికి చూస్తాడు. నీ మనసు పాడవడానికే దేవునికి నువ్వు దూరం అయ్యావు. దూరమైన వాడికి దేవుడు దూరమైన వాడికి శ్రమలు దగ్గర అవుతాయి, విస్తరిస్తాయి. కానీ నీవు కృంగిన సమయాల్లో మూలుగు, దేవుని సందులో చాలు మూలుగు. ప్రార్థన చేయడానికి ఓపిక లేకపోతే పడక మీద ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయితే నేనంటే ప్రార్థన చేసేది, డిశ్చార్జ్ అయ్యాక చేస్తానన్నాడు ఒక ఆయన. ఎప్పుడంటే అసలు నువ్వు డిశ్చార్జ్ అయితే కదా చేసేది. ఏంటండి, హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు అబ్బా అయ్యో అన్నప్పుడు ప్రార్థన చేస్తారు. అప్పుడే అన్నావు, అయ్యా యేసయ్యా